అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యక్రమం 5వ రోజు. అభ్యసన ఫలితాలు. మహాప్రాణాక్షరాలను గుర్తించగలరు, పదాలను రాయగలరు, సరళ పదాలతో ఉన్న చిన్న వాక్యాలను చదవగలరు. కృత్యం 1 చూడండి పిల్లలు. చిత్రాల పేర్లు చదువుతారు. ధనం, ఋషి, ఖగం, పాఠశాల, ఢంక, రథం. కింద అక్షరాల కింద గీత గీసాను కదా, ఇవన్నీ కూడా మహాప్రాణాక్షరాల పిల్లలు. మీరు కూడా ఈ విధంగా గీత గీయాలి. కృత్యం 2 వర్ణమాలలో కింది అక్షరాలను గుర్తింపజేయడం, వాటితో ఏర్పడే పదాలు చదివించడానికి కదా పిల్లలు. మీరు ఈ విధంగా చదవాలి. ఓ, ఓ, ఔ, ఖ, ఘ, ఛ, ఝ, అరు, ఠ, ఢ, అణ, థ, ధ, ఫ, భ, శ, ష, హ, ళ, క్ష. మహాప్రాణాక్షరాలన్నీ కూడా ఒత్తి పలకాలి పిల్లలు. గాలి బయటకు వచ్చే విధంగా మీరు మహాప్రాణాక్షరాన్ని పలకాలి. 2 అక్షర పదాలు. ఒక, ఓడ, ఔర, ఖరం, ఖగం, నఖం, ఘటం, ఘనం, ఝషం, కంఠం, కథ, పథం, రథం, ధనం, ఛత్రం, ఋతువు, ఢంక, కణం. 3 అక్షరాల పదాలు. సరళ, భజన, ఫలకం, గళం, హళం, దళం, ఓదనం, ఔషధం, శకటం, అక్షరం, తక్షణం, భరణం, గరళం, లక్షణం, భవనం, శపథం. కృత్యం 3 వాక్యాలు చదివించండి అన్నది కదా పిల్లలు. వాక్యాలు చదువుదాం. ఢంక ఢమఢమ మోగింది. పాఠశాల గంట గణగణ మోగింది. పెళపెళ ఉరుములు, తళతళ మెరుపులు. భాషా క్రీడ. కృత్యం 4 భాషా క్రీడ అక్షరాల జోడి. ఇచ్చిన పదం చివరి అక్షరంతో వచ్చే పదం చెప్పించండి అని అంది కదా పిల్లలు. పలక అని ఉంది. చివరి అక్షరం కాతో పదం మీరు చెప్పాలి. ఈ విధంగా కూడా రాయాలి. చూడండి పిల్లలు. పలకలో చివరి అక్షరం కాతో పదం కడవ. ఆట చివరి అక్షరం టాతో పదం టప్ టప. ఖగం చివరి అక్షరం గం, గంతో పదం గంప. ధనం చివరి అక్షరం నం, నందనం. గంగ గగనం. బలపం పం చివరి అక్షరం కదా, పంజరం, పంజరం ప. సంతకం కంచం. ఈ విధంగా మీరు 5వ రోజు సంసిద్ధత కార్యక్రమం పూర్తి చేయాలి పిల్లలు.